ఘనమైన నామాన్ని మహిమపరచుట కొరకే దేవుడు ఈరోజు మనకి ఇచ్చిన కీర్తన భాగాన్ని మనము ధ్యానించినట్లయితే, ఈ యొక్క 21వ కీర్తనలో అనేకమైన ఆశీర్వాదాలు దాచబడి ఉన్నాయి. అనేక ఆశీర్వాదాల గురించి ఇక్కడ కీర్తనాకారుడు ప్రస్తావిస్తూ ఉన్నాడు. మరి ఎవరు ఈ కీర్తన రచించారంటే దావీదు మహారాజు గారు రచించారు. ఈ కీర్తన భాగంలో సుమారుగా 9 ఆశీర్వాదాల గురించి, 9 లేక 10 ఆశీర్వాదాల గురించి ప్రస్తావింపబడ్డది. ఈ కీర్తన చాలా విలువైన కీర్తన. ఈ కీర్తనలో ఇన్ని రకాల ఆశీర్వాదాలు ఒక వ్యక్తి పొందుకోవడానికి గల ఏకైక కారణం ఏమిటంటే, నేను చెప్పబోచిన ఈ 10 ఆశీర్వాదాలు కేవలము దావీదుకి మాత్రమే చెందినవి కాదు. ఎవరైతే దావీదులాగా ఉండడానికి ఇష్టపడతారో వారందరికీ ఇందులో రాయబడిన ఈ కీర్తన భాగములు, అనగా 21వ కీర్తన భాగంలో రాయబడిన ప్రతి ఆశీర్వాదము మనందరికీ చెందింది. ఆయన ఎందుకు ఈ విధమైన ఆశీర్వాదాలకు యోగ్యుడిగా ఆయన పిలువబడ్డాడంటే, మొదటి వాక్యం నుంచి మనం చూసినట్లయితే, యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణ బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు, అతని మనోభిష్టము నీవు సఫలము చేయుచున్నావు, అతని పెదవుల నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు, శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో నీవు అతని ఎదుర్కొనుచున్నావు, అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఎంచి ఉన్నావు. ఈ విధమైన ఆశీర్వాదాల గురించి మరి ఇక్కడ దేవుడు తన పరిశుద్ధ గ్రంథంలో రాసి ఉంచినప్పుడు మనకేమనిపిస్తుందంటే, ఆయన రాజు కాబట్టి దేవుడు ఆయన్ని దీవించాడేమో అనుకుంటాం. రాజు కాబట్టి అతడు అడిగిందంతా దేవుడు చేస్తాడేమో మనం భావిస్తూ ఉంటాం. ఏమంటున్నాడు? ఆయన యొక్క మనోభిష్టము, అంటే ఆయన ఇష్టం ఏదైతే ఉందో దాన్ని సఫలము చేస్తూ ఉన్నాడంట. రెండవది, ఆయన పెదవుల నుండి వచ్చే ప్రార్థన ఆయన మానక అంగీకరిస్తూ ఉన్నాడు. మూడవది, శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో నీవు అతన్ని ఎదుర్కొంటున్నావు. మూడవది ఏంటంటే శ్రేయస్కరమైన ఆశీర్వాదము. నాలుగవది ఏంటండి, అతని తల మీద అపరంజి కిరీటమును ఉంచావు. ఐదవది ఏంటంటే ఆయుష్, అతడు ఆయుష్ ఇమ్మని నిన్ను వరమడగా నీవు అతనికి అనుగ్రహించా. ఎలాంటి ఆయుష్ ఇచ్చాడంటండి? దీర్ఘాయువును అతనికి నీవు దయచేసావు. దీర్ఘాయువును నీవు అతనికి దయచేసావు. నీ రక్షణ వలన అతనికి ఏం కలిగిందంటండి? మహిమ కలిగెను. గొప్ప మహిమ, మామూలు మహిమ కాదు, గొప్ప మహిమ కలిగెను. గౌరవ ప్రభావములు నీవు ఆయనకి ధరింపజేసి ఉన్నావు. నిత్యము ఆశీర్వాదకారకుడుగా ఉండునట్లు నీవు అతన్ని నియమించి ఉన్నావు. నీ సన్నిధిని సంతోషంతో అతన్ని ఉల్లసింపజేసావు. వీటన్నిటికీ, ఇన్ని ఆశీర్వాదాలు ఒక వ్యక్తి పొందుకోవడానికి ఉన్న ఏకైక కారణం ఏంటంటే, ఈ వ్యక్తిని దేవుడు ఇంతగా దీవించడానికి, ఆయన రాజు కాబట్టి దేవుడు దీవించాడని మనం చాలా సందర్భాల్లో ఒక అంచనాకు వస్తాం. దేవుడు హోదాని బట్టి దీవెన కలగజేసేవాడు కాదు. దేవుడు అతనికున్న కండబలాన్ని బట్టి దీవించేవాడు కాదు. దేవుడు అతనికి ఉంటున్న జ్ఞానాన్ని బట్టి దీవించేవాడు కాదు. దేవుడు అతనికున్న మరి సౌందర్యాన్ని బట్టి దీవించేవాడు కాదు. దేవుడు అతనికున్న ఇహలోకమైన ఉన్నతమైన పదవులను బట్టి దీవించేవాడు కాదు. ఎందుకు ఇటువంటి శ్రేష్టమైన ఆశీర్వాదాలు దేవుడు ఒక వ్యక్తికి ఇస్తాడంటే, దానికి ఉన్న ఏకైక కారణం ఏమిటంటే, 7వ వాక్యం ఇప్పుడు చదవండి. అన్ని రకాల, దాదాపు 10 రకాల ఆశీర్వాదాలకి ఈ వ్యక్తి వారసుడిగా మారడానికి గల కారణం ఏమిటంటే, ఏలయనగా రాజు యెహోవా యందు నమ్మికించి ఉన్నాడు. ఎందుకంటండి ఇన్ని ఆశీర్వాదాలకు గల కారణం ఏమిటంటండి? ఆయన యెహోవా యందు నమ్మికించడం. ఎందుకు దేవుడు మరి అతని యొక్క మనోభిష్టము, ఆయన యొక్క ఆలోచనను ఎందుకు సఫలము చేస్తున్నాడు? అతని ప్రార్థన మానక ఎందుకు అంగీకరిస్తున్నాడు? శ్రేయస్కరమైన ఆశీర్వాదాన్ని ఎందుకు ఇస్తున్నాడు? అపరంజి వంటి కిరీటాలు అతనికి ఎందుకు ఇస్తున్నాడు? దీర్ఘాయువును దేవుడు అతనికి ఎందుకు ఇస్తున్నాడు? మరి ఆయన యొక్క మహిమలు ఎందుకు ఆయనకి ఇస్తున్నాడు? గౌరవ ప్రభావములను
ఆ వ్యక్తికి ఎందుకు ఇస్తూ ఉన్నాడు? నిత్య ఆశీర్వాద కారకుడుగా ఆయన సన్నిధిలో సంతోషించే వ్యక్తిగా ఉండేటట్లు ఎందుకు దేవుడు దీవిస్తూ ఉన్నాడంటే దానికి ఉన్న ఏకైక కీ పాయింట్ ఏంటంటే అండి, ఆయన ఎవరి యందు నమ్మిక ఉంచాడండి? యెహోవా యందు నమ్మకించాడు. తన జ్ఞానాన్ని నమ్ముకోలేదు, తనకున్న ఖండబలాన్ని నమ్ముకోలేదు, తన దగ్గర ఉన్న సైన్యాన్ని నమ్ముకోలేదు, తన దగ్గర పనిచేస్తున్న పరిచారకులను నమ్ముకోలేదు. కానీ యెహోవా యందు నమ్మిక ఉంచి ఉన్నాడు గనుకనే ఇటువంటి శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు నిత్యము ఆశీర్వాదన కారకుడిగా ఉండినట్లు, నిత్యము ఆయన సన్నిధిలో సంతోషించే వ్యక్తిగా ఉండేటట్లు దేవుడు దీవిస్తున్నాడు. నా ప్రియమైన సహోదరి సోదరుడు, ఆయన రాజు బట్టి ఈ దీవెనలన్నీ దేవుడు ఆయనకి ఇవ్వలేదు, కానీ ఆయన యెహోవా యందు నమ్మికించిన వ్యక్తిగా ఉన్నాడు కనుకనే ఈ దీవెనలన్నీ కూడా దేవుడు దావీదు మహారాజుకి ఇచ్చాడు. ఈరోజు నా ప్రియమైన సహోదరి సహోదరా, నీ నమ్మకం దేని మీద ఉంది? నీ నమ్మకం దేని మీద ఉంది? భౌతికమైన విషయాలను బట్టి నమ్ముతూ ఉన్నావా? ఇలా ఉంటే నేను చేస్తాను, ఇలా ఉంటే నేను నమ్ముతాను, ఇలా జరిగితే, ఇలా నా లైఫ్ ఉంటే ఇది దేవుడు నాకు ఇస్తుందని మనం భావిస్తూ ఉంటాం. నా ప్రియమైన సహోదరి సోదరా, నీ నమ్మకము భౌతికమైన వాటిని బట్టి కాదు. నీ నమ్మకము నీకున్న జ్ఞానం మీద కాదు. ఒక ఉద్యోగం రావాలంటే నువ్వెంత పెద్ద చదవరైనా, నువ్వెంత జ్ఞానవంతురాలువైనా, నీకెన్ని తెలివితేటలు ఉన్నా దేవుని యొక్క కృప లేకపోతే, దేవుని మీద నీకు నమ్మకం లేకపోతే నువ్వు చదివిని అన్న ఒక సెకండ్లో మర్చిపోయేటట్లు, ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళినప్పుడు లేనిపోని టెన్షన్స్ నీకు వచ్చేటట్టు చేయగల సమర్థుడు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సోదరుడా, ఈరోజు నీ భౌతికమైన నేపథ్యం ఏంటనేది కాదు, నీ భౌతికంగా నీకున్న కష్టాలు ఏంటనేది ప్రాముఖ్యం కాదు. ఆ కష్టాలన్నిటి నుంచి నీ దేవుడు విడిపించగల సమర్థుడై ఉన్నాడు. కాబట్టి ఇటువంటి శ్రేష్టమైన ఆశీర్వాదాలు పొందుకోవడానికి దావీదుకు అటువంటి ఆశీర్వాదాలన్నీ రావడానికి గల కారణం ఏమిటంటే ఆయన మనుషుల మీద నమ్మకం ఉంచలేదు, ఆయన మనుషుల మీద ఆధారపడలేదు, తల్లిదండ్రుల మీద ఆధారపడలేదు, అన్నదమ్ముల మీద ఆధారపడలేదు, తను ద్వేషిస్తున్న శత్రువులను బట్టి కృంగిపోలేదు, తన మీద దాడి చేస్తున్న వారిని బట్టి ఆయన కృంగిపోలేదు, తనను వ్యతిరేకిస్తున్న వారి మీద బట్టి ఆయన నిరసించిపోలేదు. కానీ యెహోవా యందు నమ్మకము అతన్ని అంచెలంచెలుగా అభివృద్ధిలోనికి తీసుకువెళ్ళదు. నా ప్రియమైన వారులారా, గొలియాతుతో కొట్లాడుతూ ఉన్నప్పుడు తన దగ్గర ఉన్న గురకరాలను నమ్ముకోలేదు. తన దగ్గర ఉన్న ఆయన ధరించిన రాజవస్త్రాలను, రక్షణ కవచాలను నమ్ముకోలేదు. వీటిని నేను ధరించలేనని పక్కన పడేశాడు సౌలిస్తే. దేన్ని నమ్ముకున్నాడంటే యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదని చేస్తాడు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సోదరుడా, మన నమ్మకము భౌతిక విషయాల మీద కాక దేవుని మీద నమ్మకం ఉంచితే దేవుడు తన దగ్గరికి వచ్చిన ప్రతి వ్యక్తితో చెప్పిన మాట ఏంటంటే, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే, ఈ కార్యం నేను చేయగలనని నీకు విశ్వాసం ఉంటే నీ విశ్వాసమే నేను స్వస్థపరుస్తుంది. విశ్వాసం అంటే ఏంటండి? నమ్మకం. నీ నమ్మకత్వమే విశ్వాసం. ఆ నమ్మకం నీలో ఉంటే నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయని నా ప్రభు సెలవిస్తున్నాడు. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన నీ జీవితంలో, నీ కుటుంబంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో నాకు తెలియదు, నీ వ్యక్తిగత జీవితంలో ఎలాంటి అనుభవాలు ఉన్నాయో నాకు తెలియదు, కానీ దేవుని నువ్వు నమ్మితే కనుక ఇక్కడ రాసిన శ్రేష్టమైన ఆశీర్వాదాలు నీ కోసమే రాసించాడు దేవుడు. ఇక్కడ రాయబడిన ప్రతి ఆశీర్వాదము నీకే సొంతం. కేవలం దావీదుకి మాత్రమే సొంతమైన ఆశీర్వాదాలు కాదు. నువ్వు నమ్మితే నీ జీవితంలో కూడా వీటిని పొందుకుంటావు. అటువంటి విశ్వాసమును దేవాతి దేవుడు నీకు దయచేయబోతున్నాడు. ఈ విధమైన ఆశీర్వాదాలతో మాత్రమే కాకుండా చివరిగా ఏమంటున్నాడండి? 7వ వాక్యం చివరి భాగం, సర్వోన్నతుని కృప చేత అతడు కదలకుండా నిలుచును. సర్వోన్నతుని యొక్క దేవుని కృప చేత యెహోవా యందు నమ్మికుంచే వ్యక్తి ఏమవుతాడంటండి? తన జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చినప్పటికీ, ఎలాంటి అనుభవాల గుండా వెళ్ళవలసి వచ్చినప్పటికీ, జీవితము తలకిందులైపోయినప్పటికీ, అనుకున్నవి ఊహించినట్టుగా జరగపోయినప్పటికీ కూడా విశ్వాసములో అలాంటి వ్యక్తి ఏమవుడండి? కదలకుండా నిలుస్తాడు. నీ విశ్వాసం పరిస్థితులు బట్టి మారిపోయేదైతే, నీ విశ్వాసము పరిస్థితులు బట్టి నీ అభిప్రాయాలను మార్చేసుకునేదైతే, నీ విశ్వాసము సిచ్యువేషన్స్ బట్టి ఉస్తరవిల్లిలాగా మార్చేసుకునేదైతే నీవు దేవుణ్ణి నమ్మిన వ్యక్తివి కానే కాదు.
పరిస్థితులు బట్టి మన యొక్క ఆలోచనలు మారిపోకూడదు, పరిస్థితులు బట్టి మన నిర్ణయాలు మారిపోకూడదు, పరిస్థితులు బట్టి సిచ్యువేషన్స్ బట్టి నీ అభిప్రాయాలను మార్చుకోకూడదు. నీవు దేవుని యందు విశ్వసించే వ్యక్తిగా ఉన్నట్లయితే దేవుడు తప్పక నిన్ను ఆశీర్వదించే దేవుడు ఉన్నాడు. చివరిగా మనం చూసినట్లయితే 13వ వాక్యం చదువుదామండి. యెహోవా నీ బలమును బట్టి నిన్ను హెచ్చించుకొనుము, మేము గానము చేయుచు నీ పరాక్రమమును కీర్తించెదము. ఈరోజు మనం ఏం చేయాలంటే ఆయన పరాక్రమమును కీర్తించే వారముగా ఉంటే గనక, ఆయన పరాక్రమమును గురించి గానము చేసే వారిగా ఉంటే గనక ఆయన మన జీవితాల్లో ఆయన తప్పక దీవెనలు దయచేసే దేవుడు ఉన్నాడు. ఈ పరిశుద్ధ గ్రంథంలో చదివిన కీర్తన భాగం 21వ అధ్యాయంలో రాయబడిన ఈ 10 రకాల ఆశీర్వాదాలను పొందుకోవాలంటే నీ జీవితంలో నీవు నమ్మవలసింది భౌతిక పరిస్థితుల మీద కాదు, కానీ ఆ పరిస్థితులకు మించిన దేవుడు నిన్ను దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. అటువంటి కృపను దేవాతి దేవుడు ఆయన సన్నిధిలో నిత్యము నిలిచే కృపతో దేవుడు నిన్ను నన్ను నింపాలని ఆశిస్తూ మరి